బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్ను ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రధానంగా ఆయన ఢిల్లీకి వెళ్ళారు. సో ఢిల్లీలో అక్కడటువంటి అధికారులు మరి ఆయన అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ప్రధానంగా గోల్డ్ మ్యాన్గా గుర్తింపు పొందారు. సో ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఏదైతే హైదరాబాదు షేర్లింగంపల్లికి చెందినటువంటి తెలంగాణ హాకీ చైర్మన్ కొండా విజయ్ కుమార్ను అయితే ఢిల్లీ ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. సో మూషం, అసలు ఏం జరిగింది? ఎందుకు కొండా విజయ్ కుమార్ ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది? అక్కడ ఐటీ అధికారులు ఎందుకు ఆయన అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? శ్రీశైలం మనం ప్రధానంగా కొండా విజయ్ కుమార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియా పరంగా పాపులర్ అవుతున్నటువంటి పేరు. ప్రధానంగా ఆయన పాపులర్ అవడానికి ప్రధాన కారణము ఒంటి నిండా బంగారం ధరించుకొని కిలోల బంగారాన్ని ఒంటి నిండా ధరించుకొని తను వెళ్తా ఉంటాడు. తనకు సంబంధించి ప్రధానంగా తనకి ఒక ఫౌండేషన్ కూడా ఉంది, హోప్ ఫౌండేషన్ అనేది ఒకటి తను నడిపిస్తా ఉంటాడు. కొండా విజయ్ కుమార్ శ్రీలింగంపల్లికి సంబంధించినటువంటి నేత. తనను నిన్న పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. తను వెళ్తున్నటువంటి నేపథ్యంలో తన వెళ్తు మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అలాగే ఎలాంటి పత్రాలు లేకపోవడంతో తనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక తను పత్రాలు ఒకవేళ చూపిస్తే దాన్ని విడుదల చేస్తామని వారు చెప్తున్నటువంటి సందర్భం. ఇక ఢిల్లీలో ఒక అవార్డులకు సంబంధించినటువంటి కార్యక్రమానికి తను వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ అయితే అరెస్ట్ చేసినటువంటి ఇక్కడ హైదరాబాద్ లో ఈ గోల్డ్ ను సీజ్ చేసి ఢిల్లీకి వెళ్తున్నటువంటి తరుణంలో ఢిల్లీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా అక్కడ తనని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద తన యొక్క పాన్ కార్డు, తనకు సంబంధించినటువంటి ఆధారు, పాను అవన్నీ కూడా వారైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆ పాన్ కార్డు పైన ఎలాంటి లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి, ఆ లావాదేవీల లెక్క ఎలా ఉంది, ఇవన్నీ కూడా మొత్తము డీటెయిల్స్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి తన విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఇక తననైతే వదిలిపెట్టలేదు. మొత్తం మీద కొండా విజయ్ కుమార్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒక ఆందోళన మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. కొండా విజయ్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ హాకీ చైర్మన్ గా కొనసాగుతా ఉన్నాడు. తనకి హోప్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ కూడా ఉండింది. ఇటు హోప్ ఫౌండేషన్, అటు హాకీ చైర్మనే కాకుండా ఒంటి పైన కేజీల కొద్ది బంగారాన్ని ధరించి ఒక డిఫరెంట్ లుక్ లో తను కనబడతా ఉంటాడు. గోల్డ్ మ్యాన్ గా పేరు పొందినటువంటి సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద తన యొక్క అరెస్ట్ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని మేమ్స్ కూడా చక్కర్లు కొడుతా ఉన్నాయి. ఉంది కదా అని చెప్పేసి అలా చూపించుకోకూడదు, అది ఏదైనా ప్రమాదకరమే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద గోల్డ్ మ్యాన్ కి సంబంధించినటువంటి అరెస్ట్ అయితే చాలా మందికి ఒక కనువిప్పుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము ఉండాల్సినటువంటి దానికంటే ఎక్కువగా ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా అధికారుల కంటే పడాల్సిందే. అధికారులు ఇలా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా దానికి సంబంధించినటువంటి రుజువులు చూపించకపోతే ఖచ్చితంగా తనకి సంబంధించినటువంటి విషయంలో అదుపులోకి తీసుకోవాల్సినటువంటి సందర్భాన్ని అధికారులు కూడా చూపిస్తా ఉన్నారు. మొత్తం మీద కొండా విజయ్ కుమార్ అయితే అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు అయితే రాబట్టే పనిలో ఉన్నాయి. తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారానికి సరైనటువంటి రుజువులు చూపిస్తే ఆ బంగారాన్ని విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చెప్తా ఉన్నారు. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా గోల్డ్ మ్యాన్కి సంబంధించినటువంటి అంశం మనకు కొంత చర్చనీయాంశంగా మారుతోంది. ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి బంగారు బాబుగా గుర్తింపు పొందినటువంటి హోప్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ ఆదాయ పన్ను అంటే ఐటీ అధికారులు విచారణను ఎదుర్కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏదైతే న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యేందుకు కొండా విజయ్ కుమార్ గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే ఆయన ప్రయాణానికి ముందు హైదరాబాద్లోని ఐటీ అధికారులు ఆయన పాన్ కార్డు వివరాలని సేకరించినట్లు సమాచారం. ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన వెంటనే అక్కడ వేచి ఉన్నటువంటి 4 ఐటీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించినట్టు కూడా తెలుస్తోంది. విజయ్ కుమార్ తన ఒంటిపై భారీగా బంగారు ఆభరణాలు ధరించి ఉండడమే ఈ తనిఖీలకు ప్రధాన కారణమంటూ తెలుస్తోంది. ఇక సుమారు 12 గంటల పాటు ఆయనను విమానాశ్రయంలోనే ప్రత్యేకంగా విచారించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన ధరించినటువంటి సుమారు
కొన్ని కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకొని వాటికి సంబంధించిన కొనుగోలు రసీదులు, ఆదాయ వనరులపై ప్రశ్నలు సంధించారు. ఆయన పేరిట ఉన్నటువంటి స్థిర చర ఆస్తుల వివరాలు, హోప్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి లావాదేవీలను అధికారులు ఆరా తీశారు. సుదీర్ఘ విచారణ అనంతరం హాకీ ఇండియా అవార్డుల కార్యక్రమానికి వెళ్ళడానికి ఆయనకు అనుమతిచ్చారు. అయితే త్వరలోనే పూర్తిస్థాయి ఆధారాలతో మరోసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు హైదరాబాద్లోని షేర్లింగంపల్లికి చెందినటువంటి విజయ్ కుమార్ తన ఒంటిపై దాదాపు 5 నుంచి 12 కిలోల వరకు బంగారం ధరిస్తూ సోషల్ మీడియాలో గోల్డ్ మ్యాన్గా ఫేమస్ అయ్యారు. ఆయన హోప్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఐటీ శాఖ ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అధికారుల తనిఖీలో తేలేటువంటి అంశాలను బట్టి ఈ కేసు మునుముందు మరిన్ని మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రధానంగా తెలుస్తుంది. రైట్, ఒకసారి కొండ విజయ్ కుమార్ కూడా కాల్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒకవేళ అందుబాటులో ఉంటే కాల్ లిఫ్ట్ చేస్తే వివరణ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ గోల్డ్ మ్యాన్గా మాత్రం వెరీ పాపులర్ ఇన్ హైదరాబాద్. ఈ గోల్డ్ మ్యాన్ విజయ్కి మాత్రం కొంత ఐటీ అధికారులు షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. బట్ కొంత ఫౌండేషన్ ద్వారా కూడా స్వచ్ఛందమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ప్రజలకు సేవలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో హలో, నమస్తే అండి, విజయ్ గారు మాట్లాడేది? తొలి వెలుగు నుంచి మాట్లాడుతున్నామండి. సో ఈ ఐటీకి సంబంధించిన వార్త బాగా చక్కగా కొడుతుంది సోషల్ మీడియాలో. సో ఏంటి సార్, అయిపోయిందా తనిఖీలు ఇవన్నీ పూర్తి అయిపోయినట్టేనా? అంటే ఏంది ఫర్దర్గా మళ్ళీ ఎప్పుడన్నా కలవాలని ఏమని చెప్పారా? అంటే అవి బిల్స్ మీద ఇంకా ఒక 3 ఆర్టికల్స్ బిల్స్ ఉన్నాయి, తీసుకుని రమ్మన్నారు. ఓకే, వాళ్ళు కొద్దిగా 15 days తర్వాత రమ్మన్నారు. ఓకే, అంటే సార్ ప్రాపర్గా ఏమైంది సార్? హైదరాబాద్లోనే పాన్ కార్డు వివరాలు తీసుకున్నారు విమానాశ్రయం. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్ అక్కడ. ఓకే, అది ఇప్పుడు మన అక్కడ వెళ్ళి నేను రెగ్యులర్గా వెళ్తుంటాను సార్. నేను మీటింగ్ అని వెళ్తూనే ఉంటాను. నేను టూర్లు వెళ్ళినప్పుడు ఇటు వెళ్తాను ఎప్పుడు. అయ్యేవరకు నాకు ఒక 15 minutes ఇట్లా మీలాంటి వాళ్ళు కాల్ చేస్తే మాట్లాడుకుంటే అటు ఇటు తిరుగుతున్నా. ఇది అది మనం జస్ట్ చెకింగ్ ఇవ్వాలి కదా, మన సేల్స్ చెప్పాలి. అది నాకు ఆ ఫోన్ కాల్ ఆన్సర్ ఏంటంటే మనం అన్ని జస్ట్ అన్ని రిమూవ్ చేసి అక్కడ చెక్ చేస్తారు కదా. అది అటు ఇటు తిరిగే వరకు వాళ్ళకి డౌట్ వచ్చింది, అది ఏంది ఇంతసేపు ఫోన్లు మాట్లాడుతున్నది అని. దాన్ని వాళ్ళు ఇమీడియట్లీ సేల్స్ వాళ్ళు వీళ్ళకి చెప్పారు, ఎవరికి మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి. దెన్ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఇమీడియట్లీ అది స్కానింగ్ చేశారు, అన్ని తీసి స్కానింగ్ చేసి లోపలికి కామన్ యాజ్ యూజువల్ సిఎస్ఎఫ్ చీఫ్ వచ్చేసి అప్పు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అప్పు सब कुछ वहाँ पूछ रहे डिक्लेरेशन चाहिए डिक्लेरेशन ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చింది వాళ్ళు పాన్ కార్డ్ తీసుకున్నారు యాజ్ యూజువల్ తీసుకుని డిక్లరేషన్ ఇస్తే ఏంటంటే వాళ్ళు మనం ఎంత ఉంది ఏంది అనేది మనం చెప్పాలి ఇష్టం దెన్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే రిటర్న్ లో నేను ఇంకో హాకీకి సంబంధించిన ఒక ఆఫీసర్ ఉండే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఈ జనరల్ మనం అడుగుతాం కదా సూచన సలహాలు తీసుకుంటారు ఏం లేదు వాళ్ళు మీరు రిటర్న్ వచ్చాక మీకు ఉన్నాయి కదా మీకు క్లియర్ ఏది ఉందో అది వాళ్ళు ఏది అడుగుతారు దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది బిల్స్ అన్ని ప్రూవ్ పెట్టుకోండి అంటే సరే సార్ ఇంకోటి ఎట్లుంటది అంటే బైజాబ్ మీ పేరే మారు రైట్ చెప్పండి చెప్పండి మీ పేరు ఏదో అన్నారు నా పేరు శ్రీశైలం శ్రీశైలం అయితే మన యాజ్ యూజువల్ మనము అదే అన్నాము తర్వాత ఇక ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సడన్ గా ఎందుకు వాళ్ళు వచ్చేసి ఓకే ఆన్సర్ आपसे कुछ क्वेश्चंस पूछना है ना తీసుకెళ్ళిన తర్వాత అన్ని ఫస్ట్ తీసేసుకున్న తర్వాత మొత్తం అదే స్కాన్ చేసి ఒరిజినల్ డూప్లికేట్ అని లేదా మళ్ళీ మనకి బిల్స్ అడిగారు ఇసుక బిల్స్ ఇసుక లక్కీగా వైద్యులు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీ చెప్పేసాం సో ఫస్ట్ సీజ్ చేసి బిల్స్ ఇచ్చిన తర్వాత మనకు కొన్ని రిలీజ్ చేసేసాం ఓకే సీజింగ్ ఉంటుంది మళ్ళీ రిలీజింగ్ ఉంటుంది మళ్ళీ సీజింగ్ ఇన్ని ఉంటాయి ఇవన్నీ ప్రాసెస్ కొద్దిగా టైం పడుతుంది అంతే ఎప్పుడన్నా ఫేస్ చేసిరా మీరు ఇట్లాంటిది ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలా వెరీ పాపులర్ అయ్యారు గోల్డ్ మ్యాన్ గా సో మీరు సేవా కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు స్పెషల్ ఒకటి మనము ఒక చిన్నది కొనాలన్నా ధైర్యం ఉంటే మనం ఉంటాం బాగా కదా చిన్న కార్ మనం అన్ని క్లియర్ ఉన్నాయి అంత హ్యాపీగా ఉంటాయి కొద్దిగా అటు వయా మీడియా ఏదైనా వెళ్ళింది 10% అటు ఇవన్నీ మనకు క్లియర్ ఉంటాయి కదా మనం వేసుకొని తిరిగేది కొంచెం దాపెట్టుకుని పోయింది ఇంకేదో మనం లాగింగ్ చేస్తున్నామంటే కానీ మనం భయపడాలి మీకు తెలియదు ఏముంది పాపులర్ అంటే సరే మీరు ఇంకా నా సేవ గిట్ట మీకు తెలిసిన విషయం మామూలుగా అంటే మనం హార్ట్ఫుల్ గా చేసేది అది అట్లా అవును అది అంతే ఇంకా 10 days తర్వాత నా టైం బట్టే నేను మా చార్టెడ్ అకౌంట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఇది గోల్డ్ మ్యాన్ విజయ్ కుమార్ అసలు హైదరాబాదు ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ దాకా అసలు ఏం జరిగింది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అక్కడ హైదరాబాద్కు సంబంధించిన ఎయిర్పోర్ట్లో సో జనరల్గా ఎవరైనా ఫ్లైట్ ఎక్కాలంటే కొన్ని తనిఖీలు మాత్రం కామనే సో ఆ తనిఖీల్లో భాగంగా మనం పెట్టుకున్నటువంటి కామన్గా మెన్స్ పెట్టుకున్నటువంటి ఈ యొక్క బెల్ట్ కూడా తీయాల్సినటువంటి సందర్భం ఉంటుంది దాన్ని కూడా చెకప్ చేస్తూ ఉంటారు మొత్తం టోటల్ బాడీ కావచ్చు లేకపోతే నువ్వు తీసుకొచ్చినటువంటి థింగ్స్లో కూడా ఏమేమి ఉన్నాయనేటువంటి చూపించాల్సినటువంటి
పరిస్థితి మనకు ఉంటుంది. జనరల్గా ఫ్లైట్ ఎక్కే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో అందులో భాగంగానే అక్కడ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. నేను నాకు వస్తున్నటువంటి కాల్స్లో భాగంగా కాల్స్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. సో కొంత ఎన్నికల్లో భాగంగా మరి ఏం అనుమానం వచ్చిందో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఐటీ వాళ్ళకి చెప్పడము, నేను అక్కడికి చేరుకోగానే ఢిల్లీకి చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి ఐటీ ఆఫీసర్స్ నా దగ్గరికి వచ్చి నన్ను సంబంధించినటువంటి ఆధారాలు చూపించాలంటూ వాళ్ళు అడగడం, దానికి నేను సహకరించడం జరిగింది. కొన్ని ఎవిడెన్స్ చూపించిన వాటిని నాకు ఇచ్చారు, సీజ్ చేయలేదు. సో మిగతా వాటి దగ్గరనే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ చూపించాల్సిన అవసరం ఉందంటూ కూడా కొండా విజయ్ కుమార్ మనతో ప్రస్తుతం తొలివేరుతో లైవ్లో చెప్తున్నటువంటి పరిస్థితి. సో మిగతావి కూడా ఎవిడెన్స్ ఖచ్చితంగా చూపించి మిగతా కూడా తీసుకుంటాను. సో ఏ ధైర్యం లేకుండా ఇంత బంగారం ఒంటి మీద తీసుకొని తిరగలేము కదంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతి చిన్న వస్తువును మనం కొనే ముందే ఖచ్చితంగా దానికి సంబంధించిన రసీదులను మెయింటైన్ చేస్తాము. సో రసీదులు లేకుండా లీగల్ కాబట్టే నేను మెడలో వేసుకొని తిరుగుతా ఉన్నాను, ఇల్లీగల్ అయితే ఇంత ధైర్యంగా తిరగలేము అంటూ కూడా తొలివేలుగు వేదికగా కొండా విజయ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కొండా విజయ్కు ఎదురైనటువంటి చేదు అనుభవం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.